Okay, so yesterday we have discussed about some variables, okay, and variables topic we have discussed yesterday topic, okay. Today we start with the strings mark, okay. We start with the strings, right. So here I am using the print of hi Syed, okay. Now what is my output? The output will come like hi Syed, okay. Am I right? So next to this one also hi Syed. So let's see the output. So just right click and run variables. So run variable, the terminal will be open here. Okay, see output hi Syed, hi Syed. Okay, now what is the syntax? We should be placed between. One second. Okay, we should be placed between double quotes or single quotes. Okay, right. So by using this syntax, the output will come. Okay, but I want to print the my output. My name is like this. So how to? I want to place the my Syed is a single quotes. I want to print like this. సో నేను ఇలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కన్సోల్లో. జనరల్గా నేను ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తేనేమో నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది, ఓకే, లైక్ ఇలా. సో అలా కాకుండా నాకు అవుట్పుట్ ఎలా రావాలి, లైక్ ఈ సయ్యద్ అనే స్ట్రింగ్ ఉంది కదా, నా ది స్ట్రింగ్ విల్ ప్లేస్డ్ బిట్వీన్ సింగిల్ క్వైట్స్. దెన్ వీ షుడ్ బి యూజ్ ద స్టేట్మెంట్, లైక్ print of okay, print of double quotes. Here we should be use the backslashes, okay, backslashes again placed between double quotes, okay, place it between double quotes, and here we should be use the another black slash. When I run this program, the output will come like this. See here in double quotes. So say the output will comes like this. So output అనేది ఇలా వస్తుంది. Okay, right. So then I wanted to print the my name in 2 times ma. Okay, జనరల్గా మాన్యువల్గా రాస్తాం మన 2 ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, okay, I want print my name 2 times ma. Okay, so 2 times print చేయాలంటే జనరల్గా ఏం రాస్తాం మన స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ లైక్ సయ్యద్ అని, ఓకే. సో అలానే ప్రింట్ ఆఫ్ సయ్యద్, లైక్ ఇలా మన ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది 2 టైమ్స్ రాస్తాం. సో ఇలా రాస్తే నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది, సో మనకి సయ్యద్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది లైక్ దిస్ వే. ఓకే, హియర్ వీ షుడ్ బి యూజ్ ద 2 ప్రింట్ స్టేట్మెంట్. బట్ కమింగ్ టు యూజ్ ద మల్టిపుల్ హ్యాష్ట్రిక్ ఆపరేటర్ అంటే మల్టిప్లికేషన్. హ్యాష్ట్రిక్ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది కదా. ఓకే, బై యూజ్ ద హ్యాష్ట్రిక్ సింబల్ వీ కెన్ ప్రింట్ ద Syed string number of time in single print function. అంటే ఏంటంటే మీనింగ్, సో మనం ఇక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్నే యూజ్ చేసి సో ఇలాంటి కంటెంట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ ద హ్యాష్ట్రిక్ ఆపరేటర్. ఓకే, హ్యాష్ట్రిక్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ look this statement. Yeah, I'm using the only single print statement. Here I'm using the only single print statement. Okay, I have placed it between the double quotes. Okay, Syed. Here I'm using the hashtag and 2. Okay, అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ సయ్యద్ అనే స్ట్రింగ్ నాకు 2 టైమ్స్ ప్రింట్ అవ్వమని. ఓకేనా, లైక్. సో look at the output. See here,
Sayyid. Okay, if you want to print the next line, then you should be use the slash n అమ్మా. ఓకే స్లాష్ n యూస్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఓకే స్లాష్ n, రైట్. సో అగైన్ రన్. Now what happened? In two lines will become. Two lines will become. Okay, if you want to print that 10 times by using only single print statement, okay, then you should be use the star 10. Okay, run variable. Right now see how many strings are there? 10 strings are there. Understand? Clear? Clear ma? So ఒక print statement ని యూజ్ చేసి సేమ్ స్ట్రింగ్స్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది రైట్ మా. ఫీచర్స్ ఆఫ్ పైచామ్. సో ఫీచర్స్ ఆఫ్ పైచామ్ అంటే ఏం లేదు మా, లైక్ మనకి ఫీచర్స్ ఆఫ్ పైచామ్ ఏంటంటే ఇట్స్ ఏ యాక్చువల్గా మనకి ఓపెన్ సోర్స్ ఉంటుంది అండ్ పేడ్ అనేది ఉంటుంది. సో ఈ పైచామ్ని యూజ్ చేసి ఏంటంటే సమ్ అదర్ టూల్స్ ఉంటుంది కదా, ఆ అదర్ టూల్స్ని మనం ఈజీగా అసోసియేట్ చేయొచ్చు దాంతో. దట్స్ ఇట్. ఓకే, బట్ మనం కంప్లీట్గా పైథాన్ నేర్చుకోవట్లేదు కాబట్టి సో జస్ట్ పైచామ్ అనేది జస్ట్ ఐడిఈ. ఓకే, ఐడిఈ మాత్రమే అది. అండర్స్టాండ్? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడిఈ. సో మీరు రేపు ఈరోజు పైచామ్ని యూజ్ చేస్తున్నాను, రేపు మీరు విఎస్ కోడ్లు కూడా యూజ్ చేయొచ్చు. Understand? So IDE is not a mandatory here. IDE is not a constant here. Okay, today you are using the PyCharm, but onwards tomorrow you can use the like VS Code or other IDE. That's your wish. Okay, that's it. Okay, next one. Okay, next one, see ma. See here. Now what happened here? Here I am using the only print statement. Print of I am learning Python. I am learning Python. Now this is the first line. Okay, now and we are starting with the print statement. We are starting with the print statement. Now right now what happened here? We have a two lines ma. Okay, here what happened? We have a two lines. సో ఈ టూ లైన్స్ని మనం సింగిల్ లైన్ లైక్, సో ఇక్కడ మనం స్లాష్ యూజ్ చేస్తాం కదా, సో స్లాష్ని యూజ్ చేసి సింగిల్ లైన్ లైక్ ప్రింట్ చేయొచ్చు. చూడండి, సో ఇక్కడ నాకు టూ లైన్స్ ఉంది. ఓకేనా, నాకు ఇక్కడ టూ లైన్స్ ఉంది, బట్ బై యూజింగ్ ద స్లాష్ బ్యాక్ స్లాష్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద ఓన్లీ సింగిల్ లైన్ లైక్ దిస్. ఓకే, రైట్. Okay, this is about the strings ma. This strings is enough to you. Right, next one. Okay, right now how to print the variables. Okay, right now how to print the variables. Okay, let's see ma. See here I am using the fruits. Now this is my variable name. In this variable I am assigning the apple and oranges. Okay, apple and oranges, these are the values. Okay, right. So now which type of data? This is a string type of data. Now next one, here I am using the number of apples. Okay, now this is my another variable. Num apples is my variable. In this variable I am assigning the value 10. Okay, next number of oranges. Okay, number of oranges I am assigning the value 20. Okay, I am assigning the value 20. Finally here I am using the print statement. Okay, so print of I have. Now this is our customized strings ma. Okay, ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు వేరియబుల్స్ లో. ఓకే, బట్ వీ కెన్ యూజ్ ద అడిషనల్ స్ట్రింగ్ ఇన్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, I have. Now here I am using the fruits variable. In this fruits variable what is the value? Apple and oranges. Okay, these apples and oranges will print at the place of fruits.
ఓకే ఈ ఫ్రూట్స్ ప్లేస్లో ఏం ప్రింట్ అవుతుంది యాపిల్ అండ్ ఆరెంజెస్ అని ప్రింట్ అవుతుంది అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ ద అనదర్ స్ట్రింగ్ ఓకే అనదర్ స్ట్రింగ్ I have okay so here num apples okay now this num apple is a variable actually okay see now this is a variable in this variable I'm assigning the value 10 in this variable I'm assigning the value 10 so in this place 10 will be printed okay next one I'm using the another string like apples and like apples and again I'm using the variable student ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏంటి మనకి స్ట్రింగ్స్ ఉంది అలానే వేరియబుల్స్ ఉంది అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్స్ని వేరియబుల్స్ని యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం అండర్స్టాండ్ లైక్ సో నంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ దిస్ ప్లేస్ this 20 will be stored okay finally I want to print the orange okay when I run this program let's see the output I have apples and oranges I have 10 apples and 20 oranges this output will come by using this statement okay understand so oka variables ni and strings ni ela add cheyalanedi ela print cheyalanedi yeah Manasa tell me what's your doubt Akhila tell super okay so here I'm taking the another one like a equal to string is a Syed and print of a okay print of a again I'm using the a equal to so here I'm using the name like Rizu okay again I will print the a when I run this program the output will come same see here now in this way here now a is a another variable and this a is a another variable these are the not same okay right Manasa tell me what's your doubt okay so next one is a program now yesterday we have discussed about the how to convert the decimal number to binary number in manually by using the Python program how to convert the decimal number 10 into the binary number Sagarika tell me what's your doubt సీరియస్గా డౌట్ అడగాలనుకుంటేనే హ్యాండ్ రైస్ చేయండి ఓకే క్లాస్ డిస్టర్బ్ చేయకండి అండర్స్టాండ్ ఓకే so see program now in this variable I'm assigning the value so this is my integer value that is nothing but decimal number 10 okay I want to convert into the binary so what is the value of binary what is the binary value of 10 ma so like 1010 the output will come like this okay but here I'm using the binary value variable in this variable I'm assigning the here I'm using the bin keyword amma okay ఈ bin keyword ఏం చేస్తుందంటే ఈ 10 అనే డెసిమల్ నెంబర్ ని సో బైనరీ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అండర్స్టాండ్ దెన్ bin of decimal number ఈ డెసిమల్ నెంబర్ ఎందుకు తీసుకున్నాను why because in this variable already I am assigning the value 10 అంటే ఇప్పుడు ప్రింట్ చేస్తే ఆటోమేటిక్ గా 10 ఉన్నట్టే కదా then by using the bin keyword we can convert the decimal number into the binary number clear okay so when I run this program now what happens see ob 1010 okay now this is the binary number am I right 1010 is a binary number of 10 but right now I want to remove the 0 and b okay I want to remove the 0 and b then you should be write the small statement that is nothing but slicing and dicing concept okay slicing and dicing concept so now let's see the other program
other program decimal number equal to 10 binary value. So same program, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ టూ వాల్యూస్ని రిమూవ్ చేయాలి కదా. అంటే ఈ టూ పొజిషన్ యాక్చువల్గా మనకి సిస్టంలో ఏంటంటే పొజిషన్స్ అనేది 1తో స్టార్ట్ అవ్వదమ్మా. కౌంటింగ్ అనేది కౌంటింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, జనరల్గా హ్యూమన్ వే ఎలా చేస్తారు, 1 2 3 4 5 6 అలా కౌంట్ చేస్తారు కదా. బట్ కమింగ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద కౌంట్ స్టార్ట్ విత్ డిఫాల్ట్ 0. ఓకే, 0తో స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ 0th పొజిషన్లో ఏముంది, వాల్యూ 0 ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, వాల్యూ b ఉంది. సెకండ్ పొజిషన్లో 1 ఉంది వాల్యూ. ఓకే, బట్ మనం రిమూవ్ చేయాల్సింది ఏంటి, 0 వాల్యూ అండ్ ఫస్ట్ వాల్యూ కదా, ఫస్ట్ పొజిషనే కదా. దెన్ వీ షుడ్ బి యూజ్ ద 2:. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న పొజిషన్స్లో ఏ పొజిషన్ నుండి ప్రింట్ అవ్వాలి అనేది. అండర్స్టాండ్ నౌ, దిస్ ఈజ్ ఏ ఇనిషియలైజేషన్ పొజిషన్, this is a initialization position, this is a ending position. Okay, but ఈ start index and end index, but ఈ end index లో I don't want to assign any value here. Why? Because సో ఇక్కడ మీరు ఏమీ ఎంటర్ చేయకపోతే దాని మీనింగ్ ఏంటంటే సో లాస్ట్ వరకు ప్రింట్ అవ్వమని, లాస్ట్ పొజిషన్స్ వరకు ప్రింట్ అవ్వమని. ఓకే, రైట్. when I run this program, let's see now what happen, 1 0 1 0 will come. So what happened, 0 OB will remove. Okay, so ఇలా మన ప్రోగ్రామ్ని యూజ్ చేసి డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్. సో తర్వాత మనకి టైప్ ఫంక్షన్ ఎందుకు యూస్ అవుతుందని మీకు తెలుసు. సో ఎందుకు, టు నో బై యూజింగ్ ద టైప్ ఫంక్షన్ వీ కెన్ నో ద విచ్ టైప్ ఆఫ్ ఇంటూ ద వేరియబుల్. అంతేనా, ఒక వేరియబుల్లో ఎలాంటి డేటా టైప్ని మనం స్టోర్ చేస్తామని తెలుసుకోవడం కోసం టైప్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సీ హియర్ ఐ ఆమ్ టేకింగ్ ద like here I am taking the x equal to 10, print of type of x. Okay, which value will show my integer value. Okay, next print of type of 4.5, it's a float value. Okay, float value. Okay, I will run right now. I will run. Okay, see here now this is a integer data type, x is a integer data type and a float is a 4.5 is a float data type, like this. Okay, next one, operators. So one by one operators ni print చేద్దాం డైరెక్ట్ గా. సో ప్రీవియస్లీ ఏం చేసాం, మనం జస్ట్ వేరియబుల్స్ని యాడ్ చేసాం కదా. సో ఆ వేరియబుల్స్నే కాకుండా డైరెక్ట్గా మన నెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు ప్రింట్ స్టేట్మెంట్లో. యాక్చువల్గా ప్రీవియస్గా మనం ఎలా ప్రింట్ చేసామమ్మా, ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి అక్కడ 10 అనే వాల్యూని అసైన్ చేసాము, అలానే b ఈక్వల్ టు 20 అని అసైన్ చేసాము. ఇప్పుడు ఏంటి, వేరియబుల్కి వాల్యూస్ అనేది అసైన్ చేసాం. సో తర్వాత సి అనే వేరియబుల్ a ప్లస్ b అనే ఒక ఆపరేటర్ యూజ్ చేసి డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ సి అని ఇస్తే నాకు ఆన్సర్ ఏంటి, 30 అని వస్తుంది. ఓకే, సో ప్రీవియస్లీ వీఆర్ ప్రింటింగ్ ఓన్లీ అండ్ వీఆర్ యాడింగ్ ఓన్లీ వేరియబుల్స్. బట్ రైట్ నౌ ఇన్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇంటీజర్ వాల్యూస్. అంటే ఇంటీజర్ వాల్యూస్ని డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు అమ్మా. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నా ప్రింట్ 5 + 6, నా ప్రింట్ 6 - 5, నా ప్రింట్ 10. సో డివిజన్ 2, నా ప్రింట్ 10 ఫ్లోర్ ఆపరేటర్. ఈ ఫ్లోర్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10/2 చేస్తే మనకి ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది, లైక్ ఫ్లోట్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అవునా, సో ఫ్లోట్ వాల్యూ అంటే లైక్ 2.5 అనుకుంటాం. ఓకే, 2.5 అనేది రిటర్న్ అవుతుంది. అలా కాకుండా సో మనకి ఇంటీజర్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలంటే వీ షుడ్ బి యూజ్ ద ఫ్లోర్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ మాడ్యుల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం, టు రిటర్న్ ద రిమైండర్ వాల్యూని రిటర్న్ చేయడం కోసం మాడ్యుల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. నా దిస్ ఈస్ ద హ్యాష్ ట్రిక్ మామ్. సో హ్యాష్ ట్రిక్ ఎందుకు యూజ్ చేస్తాం, మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ రాస్తాను మీకు ఈజీగా ఉంటుంది. నా దిస్ ఈస్ ఫర్ ఎడిషన్. ఓకే, now this is for subtraction. Okay, subtraction. Now this is for division. Okay, division. Now this is for return reminder value, and this is a multiplication.
multiplication, right? Multiplication. Now this is the power. Okay, right. Okay, so right here I'm using the addition, subtraction, returns, and some. Okay, I will run this program. See ma output. Look at the output ma. Yeah. First one is what? 5 plus 6 is a 11. 5 plus 6 is 11. 6 minus 5 is a 1. And 10 slash okay sorry 2.5 కాదు 10 కదా. సో అంటే మనకి కోషియంట్ వాల్యూ అనేది 5 వస్తుంది. సో జనరల్గా ఏంటి మనం ఒక సింగిల్ పవర్ స్లాష్ యూజ్ చేస్తే మనకి ఫ్లోట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా మీరు ఫ్లోర్ ఆపరేటర్ని యూజ్ చేసి వీ కెన్ రిటర్న్ ద విచ్ వాల్యూ మా ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఇంటీజర్ వాల్యూని మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, దట్స్ వై హియర్ ప్రింట్ ఓన్లీ 5. చూడండి, నౌ దిస్ ఈజ్ ఏ float data type. Now this is a integer data type. Okay, next one, this is a modulo operator, return the remainder. So remainder అనేది return అయింది మనకి. Next this is 10 hash trick 2. Now this will perform multiplication. So 10 into 2 equal to 20. So output will come 20. Next, so here I am using the 6 hash trick 6. అంటే దీని మీనింగ్ ఏంటి? 6 to the power of 6 అన్నమాట. ఓకే, వాట్ ఈస్ దిస్ మీనింగ్? 6 to the power of 6. సో అప్పుడు ప్రింట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 46,656 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ 6 హ్యాష్ ట్రిక్ అంటే 6 స్క్వేర్, ఇది 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే ఏంటి? 6 into 6. 6 into 6 is equal 36. That's why the output will come 36 like this. అండర్స్టాండ్? ఇలా డైరెక్ట్గా మనం నెంబర్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ కవర్ చేసాం, వేరియబుల్స్ని ప్రింట్ చేయడం. ఓకే, రైట్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక వేరియబుల్స్ని అండ్ స్ట్రింగ్స్ని ఎలా ఒక ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేయాలనేది చూసాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, కంపారిజన్ ఆపరేటర్స్ మా, దట్ ఈస్ నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే బులియన్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది రా. ఓకే, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే వర్డ్స్ని రిటర్న్ చేస్తుంది మనకి. సో ఇలా ఇక్కడ మనకి ఆల్రెడీ మనం 10th క్లాస్ అంటే నేర్చుకునే ఉంటాం ఈ ఆపరేటర్స్ గురించి, లైక్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు అనే సింబల్స్ మీకు గుర్తుందా? ఓకే, ఈ సింబల్స్ ఏం చేస్తుంది? 2 వాల్యూస్ని కంపారిజన్ చేస్తుంది. ఓకే, 2 వాల్యూస్ని కంపారిజన్ చేసి మనకి అవుట్పుట్ అనేది ప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లుక్ ది స్టేట్మెంట్ మా, ప్రింట్ ఆఫ్, నౌ దిస్ ఈస్ మై స్ట్రింగ్ మా. ఓకే, దిస్ ఈస్ మై స్ట్రింగ్ 5 greater than 2. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే 5 greater than 2, 5 అనేది 2 కంటే బిగ్ నెంబర్ అని చెప్తున్నాను. ఓకే, ద కండిషన్ అనేది ట్రూ అయిందనుకోండి, అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది? ట్రూ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, మనకు అవుట్పుట్లో ఫాల్స్ వస్తుంది. ఓకే, జనరల్గా ఇప్పుడు మనకి నాకేమొస్తుంది అవుట్పుట్లో కన్సోల్లో? లైక్ ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుందమ్మా? లైక్ ట్రూ అని వస్తుంది. వై? బికాస్ 5 అనేది 2 కంటే బిగ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్, సో హియర్ 5 less than 2 అంటున్నాను. ఓకే, 5 అనేది 2 కంటే చిన్నగా ఉంటుందా? కాదు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఏ ఫాల్స్ మా. ఓకే, నెక్స్ట్ 5 greater than 2 అంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఆల్సో ట్రూ, అంతే కదా? ఓకే, గ్రేటర్ దాన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, 5 less than equal to 2 అంటున్నాను. దిస్ ఈజ్ ఏ ఫాల్స్ మా, దిస్ ఈజ్ ఏ ఫాల్స్. నౌ 5 equal to 2 అంటున్నాను. యాక్చువల్లీ 5 equal to 2 కరెక్టా? 5 equal to 2 కరెక్ట్ కాదు కదా? సో 5 equal to 5 అంటే ఇట్స్ ఏ ట్రూ వాల్యూ. ఓకే, సో దట్స్ వై దిస్ విల్ కమ్ లైక్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఫైనల్గా ఇదేం చేస్తుంది? ఇక్కడ నేను 5 equal to 5 అంటున్నాను. 5 equal to 5 అంటే కండిషన్ ఏంటి? ట్రూ కదా? సో దట్స్ వై ద అవుట్పుట్ విల్ కమ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఏంటంటే నా దిస్ నథింగ్ బట్ లైక్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటాం వీటిని. ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఎలా యూజ్ అవుతుందంటే, ఓకే, ఫస్ట్ అయితే మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ నాకేమొచ్చింది అవుట్పుట్? సీమా 5 greater than 2
correct kada, so true, the output will come true. Okay, right. Next one, 5 less than 2. So now 5 less than 2 అనేది false కాబట్టి it will return the false value. Okay, comparison. So boolean data type అని చెప్పాను కదా, true or false గురించి. Okay, that's why here returns the true or false. Next one, 5 greater than equal to 2. So this is it also true. Now this one, 5 less than 2. So this is false. So false ఇలా. అండర్స్టాండ్ మా? అర్థమైందా కంపారిజన్ ఆపరేటర్స్ని మనం ఎలా యూజ్ చేయాలనేది? ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవాలి రా. ఓకే, అండర్స్టాండ్? రైట్ మా. సో రిమైనింగ్ స్టూడెంట్స్, okay, right, chalo. So now these are the comparison operators. Next one, this is a membership operators ra. Okay, see membership operators em return chestundante, for example ikkada now this is my list anukundam. Okay, ఇది ఒక లిస్ట్ అనుకుందాం. ఓకే, ఈ లిస్ట్ లో నేను సమ్ ఎలిమెంట్స్ పెట్టాను రా. ఏంటది 1 2 3 అనే ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ నా క్వరీ ఏంటంటే to in, here I am using the in keyword. ఓకే, in keyword అనేది ఒక ఆపరేటర్ మా. ఇన్ అనేది ఒక ఆపరేటర్. ఎలాగైతే మనకి ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్స్ అలా ఉంది, ఐ మీన్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ అలా ఉందో అలానే ఇన్ కూడా, ఇన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఆపరేటర్? మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే, నౌ 2 in 1 2 3 అంటే దీని మీనింగ్ అంటే 2 అనే వాల్యూ నాకు ఈ లిస్ట్లో ఉంటే నాకు ట్రూ అని రిటర్న్ చేయండి అంటున్నాను. అంటే ఈ వాల్యూ అనేది, ఈ 2 అనేది ఈ లిస్ట్లో ఉందని చెప్తున్నాను. ఇది కరెక్టే కదా? యాక్చువల్గా 2 అనేది నాకు 2 ఈ లిస్ట్లో ఉంది కదా. సో దట్స్ వై ఇట్ విల్ రిటర్న్ ద విచ్ వాల్యూ? ట్రూ వాల్యూ. ఇట్ విల్ రిటర్న్ ద ట్రూ వాల్యూ. సో తర్వాత ఏమంటున్నానంటే 4 నాట్ ఇన్. నౌ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటర్. ఇన్ ఆపరేటర్, నాట్ ఇన్ ఆపరేటర్. ఓకే, 4 నాట్ ఇన్ 1 2 3. సో కరెక్టే కదా? సో నేను 4 అనేది ఈ లిస్టులో లేదు అంటున్నాను, ఈ లిస్ట్లో లేదు అంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది నాకు వాల్యూ? వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ట్రూ వాల్యూ. వై? బికాజ్ లేదనే చెప్తున్నాను, నిజంగా అయితే ఆ లిస్ట్లో లేదు కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ 4 నాట్ ఇన్ 1 2 3 4. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను యాక్చువల్గా ఈ లిస్టులో నాకు 4 అనే వాల్యూ ఉంది, కానీ నేను ఏం చెప్తున్నాను? 4 లేదంటున్నాను. అది కరెక్ట్ కాదు కదా, కానీ అక్కడ మనకు ఉంది. సో ఉన్నప్పుడు లేదని ఎలా చెప్తావు నువ్వు? సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఫాల్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఫాల్స్. ఓకే, రైట్. సో ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. యా, చూడండి, ట్రూ ట్రూ, ఓకే, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, బై యూజింగ్ దీస్ మెంబర్షిప్ ఆపరేటర్స్ we can find the boolean values. Okay, like, understand all? Okay, so next one వచ్చేసి ఇక్కడ మనం కండిషన్స్ ని యూస్ చేస్తాం. ఓకే, కండిషన్స్ ఇప్పుడు అయితే అవసరం లేదులేండి మీకు. సో ఆ కండిషన్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, దీని గురించి. సో నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ మా. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్. సో జనరల్గా మనం ఇక్కడ ఈక్వల్ అని చెప్పగానే మనం ఏమనుకుంటామంటే ఈక్వల్ అనుకుంటాం. ఓకే, ఈక్వల్ ఆపరేటర్ ఏమో అని అనుకుంటాం. బట్ హియర్ ఇన్ దిస్ సినారియో, ఇన్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇఫ్ యూ యూజ్ ద ఓన్లీ సింగిల్ ఈక్వల్ సింబల్, దట్ ఈస్ నాట్ ఏ ఈక్వల్ ఆపరేటర్, దట్ ఈస్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అనే వేరియబుల్కి 82 అనేది నేను అసైన్ చేస్తున్నాను ఈ సింబల్ యూజ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింబల్ కాకుండా మీరు ఇలా 2 ఆపరేటర్స్ ఇచ్చారనుకోండి, 2 ఈక్వల్ సింబల్స్ ఇచ్చారనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఎ అసైన్మెంట్ ఆపరేటర్, దిస్ ఈజ్ వాట్? ఇట్స్ ఏ ఈక్వల్ ఆపరేటర్ అవుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ ఏమర్థం చేసుకుందంటే, సో పర్సన్ ఏ ఈక్వల్ టు 82 అని చెక్ చేయడానికి రాసారేమో అనుకుంటున్నారు, కానీ సో దట్ ఈజ్ నాట్ ఏ correct. Okay, when you use the a equal to 82, then what is the meaning? We are assigning the 82 value to a variable. Understand? That is the assignment operator. Okay, next one. Now see,
ఈ స్టేట్మెంట్ చూడండి, ఈ స్టేట్మెంట్ ఏముంది మనకి, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో ఏ అనే వేరియబుల్లో ఏ ప్లస్ బి అనే ఒక స్టేట్మెంట్ని నేను అసైన్ చేస్తున్నాను, అంటే ఒక ఎక్స్ప్రెషన్ని నేను అసైన్ చేస్తున్నాను. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి. అర్థమైందా దీని మీనింగ్ ఏంటనేది? ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏ అనే వేరియబుల్లో సో 82 అనేది ఏ వాల్యూ 82 ప్లస్ అండ్ 27 అంటే ఇక్కడ మనకి అడిషన్ ఆపరేటర్ పెర్ఫామ్ అయ్యి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే లైక్ 82 ప్లస్ 27 107 వస్తుంది. 109 లైక్ సో 109 అనుకుంటున్నాం అంతే. లైక్ సో 109 అనేది మనకి అవుట్పుట్లో రిటర్న్ అవుతుంది. వై? బికాజ్ ఇక్కడ మనకి ఎడిషన్ ఆపరేటర్ జరుగుతుంది కదమ్మా. సో ఎడిషన్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 వాల్యూస్ యాడ్ అవుతాయి మనకి. దట్స్ వై. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 25 ఏ ఈక్వల్ టు 25 బి ఈక్వల్ టు 20. Yeah, Rajeshwari, tell me what. What ma? Hello, Rajeshwari. Okay, right, sure. So next, what is this meaning? So a minus equal to b. What is that meaning? A equal to a minus b అనే a అనే వేరియబుల్ లో a minus b అనే ఎక్స్ప్రెషన్ ని మనం అసైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్. Then what is the output? When I print the a, so the value will come 25 minus 12. 25 minus 12, that is nothing but like 13. అంతేనా? Like 13. సో 13 అనేది రిటర్న్ అవుతుంది. సో నా ఇక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తున్నాను, అలానే డివిజన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, లైక్ నా ఏ హ్యాష్ ట్యాగ్ ఈక్వల్ టు బి అంటే దీని మీనింగ్ ఏంట్రా? సో ఏ వాల్యూ ఏంట 4, 6 వాల్యూ సారీ బి వాల్యూ 6, 4 టు ద పవర్ ఆఫ్ 6 అవుతుంది అప్పుడు మనకి. ఓకే, 4 టు ద పవర్ ఆఫ్ 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, 24 into 4 జరుగుతుంది, అంతే కదా. లైక్ సో అలా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, రైట్. ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, సో 109 109 is coming. Next 13, so second one is 13 coming. Next one, so 24 into 4 చేస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 96 వస్తుంది. అలానే 4 to the power of 6 4 to the power of 6 అయితే ఏమొస్తుంది నాకు 4096 వస్తుంది. అండర్స్టాండ్? లైక్ దిస్ ఈజ్ అబౌట్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, స్టిల్ డూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ ఆపరేటర్స్? Clear about for this? No sir. Okay, doubts అంటే క్లియర్ అవ్వలేదా, క్లియర్ లేదా లేకపోతే డౌట్ లేదా? సో అది నాకు అర్థం కావట్లేదు మీకు చెప్తుంది. క్లియర్ సార్. ఓకే, గుడ్. ఓకే, రైట్. On side, good ma. Right ma. So next one, logical operators ma. Okay, ఎవరికైనా ఐడియా ఉందా లాజికల్ ఆపరేటర్స్? ఐడియా ఉంటే ఒకసారి మెన్షన్ చేయండి చాట్ బాక్స్లో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ లాజికల్ ఆపరేటర్, ప్లీజ్ మెన్షన్ ఇన్ చాట్ బాక్స్ మా. సో ఐడియా లేకపోతే నో అని పెట్టండి. ఓకే, హర్షిత, అండ్ ఆర్ నాట్. సూపర్ మా. అండ్ ఆర్ నాట్.
ఓకే. సో లాజికల్ ఆపరేటర్ అంటే అండ్ ఆర్ నాట్ మా. ఓకే, ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే ఇది కూడా మనకి బులియన్ వాల్యూస్నే రిటర్న్ చేస్తుంది, లైక్ ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్నే రిటర్న్ చేస్తుంది. బట్ ఎలా రిటర్న్ చేస్తుంది అనేది ఒక చిన్న టేబులర్ ఫార్మాట్ చూపిస్తాను మీకు. ఓకే రైట్. సో మనకి ట్రూత్ టేబుల్ ఐడియా ఉందో లేదో మీకు. సో మన 10th క్లాస్లోనే చదువుకుంటాం ట్రూత్ టేబుల్. ఓకే, సో ఓకే, నో ఇష్యూ, ఐ విల్ షో వన్స్ అగైన్. Okay, so here logical operators. Now first one is a AND operator. Okay, it is a AND operator. So now coming to definition. So when both values are true, okay, the result will be, or the output will, okay, the result will be true. Okay, the result will be true. Okay, now this is a AND operator statement. Now coming to OR operator, if any value is true, the return value will be true. Okay, return value will be true. Okay, now coming to OR operator, sorry, NOT operator. In this NOT operator, what happened? It is a opposite to AND operator and OR operator. Okay, now what is this meaning ma? So AND operator ante when both values are true, the result will be true. Ante for example din meaning ente AND operator lo, okay, I will draw the table. Okay, now I'm drawing the truth table ma. Okay, right. Okay, in this first one I'm taking the value like A. In this way I'm taking the value B and I'm taking the result as a C. Okay, C ni nenu result ga తీసుకుంటాను. But coming to here true అనే value ని నేను 1 గా కన్సిడర్ చేస్తున్నాను. Okay, here I'm considering the true value as a 1. I'm considering the false value as a 0. Okay, false value has a 0. Assume that in first row I'm taking the one true value and other is a false value. Now in second row I'm taking the both values are false, and here I'm taking the both values are true, and here I'm taking the one value is false and one value is true. Okay, now I'm discussing about the AND operator. Okay, AND. So what is the definition of AND ma? When both values are true, the result will be true. అంటే ఏంటి, మనకి రెండు వాల్యూస్ ట్రూ అయితేనే నాకు రిజల్ట్ అనేది లేకపోతే రిటర్న్ వాల్యూ అనేది ట్రూ అవ్వాలి. ఇక్కడ చూడండి, నా ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ రోలో నా దిస్ ఈజ్ ఏ ట్రూ బట్ నా దిస్ బి వాల్యూ ఈజ్ ఏ ఫాల్స్. దెన్ రిటర్న్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్, అంతే కదా, ఒక వాల్యూ కదా నాకు ట్రూ అయింది. కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను, రెండు వాల్యూస్, టూ వాల్యూస్ నాకు ట్రూ అవ్వాలి. నౌ కమింగ్ టు సెకండ్ రో, నౌ దిస్ వాల్యూ ఈజ్ ఫాల్స్, నౌ దిస్ వాల్యూ ఈజ్ ఫాల్స్. దెన్ వాట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ? రిటర్న్ వాల్యూ ఈజ్ ఏ ఫాల్స్. నౌ దిస్ ఈజ్ ఏ ట్రూ, నౌ దిస్ ఈజ్ ఏ ట్రూ, నౌ దిస్ ఈజ్ ఏ ట్రూ. Then both values are true. Then output will come like a return value will come true. Now this is a false. Now this is a false. Now this is a true. The what is the output value? False. Understand? So గుర్తొచ్చిందా ఈ టేబుల్ ఇప్పుడు?
Understand everybody? Understand everybody about AND operator? Okay, now coming to OR operator. Yes, now coming to OR operator. In OR operator, what happened ma? If any value is true, if any value is true, అంటే ఈ టూ వాల్యూస్ లో ఏదైనా ఒక వాల్యూ ట్రూ. ఓకే, ఇఫ్ ఎనీ వాల్యూ ఇస్ ట్రూ, నాట్ ఎనీ వన్ వాల్యూ. ఓకే, like any one value, like, right? So any one value is true, the result will be true. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ ట్రూ అయింది, సెకండ్ వాల్యూ అనేది ఫాల్స్ అయింది. ఈవెన్ అవుట్పుట్ విల్ కమ్ ట్రూ, ఈవెన్ అవుట్పుట్ విల్ కమ్ ట్రూ. నో దిస్ ఈజ్ ఏ ఆర్ ఆపరేటర్. హియర్ ఐఎమ్ యూజింగ్ ద ఆర్ ఆపరేటర్. ఓకే, నేను రిజల్ట్ని డీగా తీసుకున్నాను. ఓకే, so now this is a true, now this is a true, now this is the false, now this is a false, now this is a true, this is a true, and this is also true. Clear about OR operator? So alane not operator chuddam. Like, so not operator ni nenu e ga తీసుకుంటున్నాను output ni. ఓకే, రైట్. సో నాట్ ఆపరేటర్ అంటే ఏం చెప్పానమ్మా? సో ఆర్ ఆపరేటర్కి ఎండ్ ఆపరేటర్కి ఆపోజిట్ అన్నాను కదా. లైక్ ఆర్ ఆపరేటర్ విషయం టీ వస్తే ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది, ఇక్కడ నాకు ఫాల్స్ వచ్చింది కాబట్టి ట్రూ వస్తుంది, ఇక్కడ ట్రూ వచ్చింది కాబట్టి నాకు ఫాల్స్ వస్తుంది నాట్ ఆపరేటర్లో, అండ్ ఇక్కడ ట్రూ వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు ఫాల్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద నాట్ ఆపరేటర్. ఓకే, లైక్ అలా. అండర్స్టాండ్ మా? సో లాజికల్ ఆపరేటర్స్ అర్థమైంది కదా ఇప్పుడు. లైక్, సో కమింగ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే అండ్ ఆర్ ఆపరేటర్ని అండ్ కీవర్డ్. ఓకే, సో అండ్ ఆపరేటర్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే లైక్ అండ్ ఈజ్ ఏ, సో అండ్ ఈజ్ ఏ అండ్ కీవర్డ్. ఓకే, సో అలానే ఆర్ ఆపరేటర్ని సో మనం ఆర్ అనే కీవర్డ్తో డిఫైన్ చేస్తాం. సో అలానే నాట్ అనే ఆపరేటర్ని మనం నాట్ అనే కీవర్డ్తో డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్యాపిటల్లో ఉన్నది ఆపరేటర్ నేమ్ మా, ఇక్కడ స్మాల్లో ఉన్నవి ఏంటంటే పైథాన్ కీవర్డ్స్ మా. ఓకే, పైథాన్ కీవర్డ్స్. సో మన ప్రోగ్రామ్లో ఈ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వీ షుడ్ బి యూజ్ దీస్ వర్డ్స్. ఓకే, లోయర్ కేసెస్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయాలి. లైక్ దిస్. నౌ దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ ద ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ప్రోగ్రామింగ్. Here I am taking the three variables ma. So a equal to 20, b equal to 30. Okay, a equal to 20, b equal to 30. Then what happened here? So general ga manam ikkada inko word kuda gurtu pettukovalsindi entante true ante entante non zero values are true ra. Okay, not only one okkate manaki true gaadu, ikkada non zero values also true. ante ikkada nakenti ఈ వాల్యూ 20 అనేది కూడా ట్రూ అవుతుంది, 30 అనేది కూడా ట్రూ అవుతుంది, సి కూడా ట్రూనే వస్తుంది నాకు. ఓకేనా? సో మన ఫాల్స్ వాల్యూ ఏంటి, జీరో వాల్యూస్ని మనం ఫాల్స్గా కన్సిడర్ చేస్తున్నాం, నాన్ జీరో వాల్యూస్ని మనం ట్రూగా కన్సిడర్ చేస్తున్నాం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ప్రింట్ ఆఫ్ a and operator b. Okay, a and operator b. Okay, right. సేమ్ వస్తుంది నాకు, ట్రూ వాల్యూ వస్తుంది నాకు 30. ఓకేనా? సో బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో, కానీ నాకు ఫాల్స్ రాలేదు కదమ్మా. సో ఫాల్స్ రాలేదు కాబట్టి నా ఇది మనకి ట్రూ అవుతుంది. ఓకే, రైట్. ఇలా సో ఇలా మనం కంపారిజన్ చేయొచ్చు డైరెక్ట్గా. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జీరో అనేది మెన్షన్ చేశాను అనుకోండి. ఓకే, ఐ మెన్షనింగ్ ద జీరో. సారీ, సో ఫాల్స్, జీరో వాల్యూ ఏమన్నా మనం ఫాల్స్ అని చెప్పాం కదా. సో దట్స్ వై రిటర్న్ వాల్యూ ఏం చేస్తుందంటే జీరో చేస్తుంది. జీరో అనేది రిటర్న్ చేస్తే అది మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఫాల్స్ కింద తీసుకోవాలన్నమాట. ఓకేనా?
like అలా. సో అలానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ద 1 హియర్, ఓకే 1, ఓకే సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఏ ఆర్ ఆపరేటర్ బి, ఓకే ఏ ఆర్ ఆపరేటర్ బి, ద రిటర్న్ వాల్యూ విల్ కమ్ విచ్ వన్, 1 వాల్యూ. ఎందుకు? సో ఆర్ ఆపరేటర్లో ఒక వాల్యూ ట్రూ అయినా నా రిటర్న్ వాల్యూ ట్రూయే కదా వస్తుంది. దట్స్ వై ఇక్కడ నేను 1 ఇచ్చాను కాబట్టి 1 వచ్చింది, లైక్ ఇలా. ఓకేనా? సో ఇక్కడ మనం 0ని ఫాల్స్గా కన్సిడర్ చేయాలి, 1ని ట్రూగా కన్సిడర్ చేయాలి, లైక్ దిస్. ఓకే సో ఇదే మనం కొన్ని ఇఫ్ కండిషన్ అని యూజ్ చేద్దాం. ఓకే సో ఇఫ్ కండిషన్ కూడా ఇక్కడే చెప్పిస్తున్నాను మీకు, సో కొంచెం జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఏంటంటే మనకి కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటుంది రా. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ వన్ కండిషన్స్ అంటే ఏంటంటే కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఒక ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుందిరా. ఓకే సో టు కంట్రోల్ ద ప్రోగ్రామ్ ఫ్లో with కండిషన్. ఓకే విత్ కండిషన్. సో కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఒక ప్రోగ్రామ్ ఫ్లోని కండిషన్తో కంట్రోల్ చేస్తుంది. ఇందులో మనకి 3 కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ కండిషన్. ఓకే ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఇఫ్ కండిషన్. ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ రిటర్న్స్ ఓన్లీ, ఇట్స్ ప్రింట్ ఓన్లీ ట్రూ వాల్యూస్ మా. ఓకే ఓన్లీ ట్రూ వాల్యూసే ప్రింట్ చేస్తుంది. ఓకే ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ then it will be skipped. then it will be skip మా. ఓకే సో కండిషన్ ట్రూ అయితేనేమో సో మనం లోపలికి వెళ్తాం, లేకపోతే స్కిప్ అయిపోతాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకి ఎల్స్ ఇఫ్ కండిషన్ ఉంటుంది, లైక్ ఎల్ఇఫ్ అంటాం మనం. ఓకే ఎల్ఇఫ్ ఉంటుంది మనకి. సో ఎల్ఇఫ్ అంటే ఏంటంటే సో ఇఫ్ ప్రోగ్రామ్ ఏం చేసాం మనం, సారీ నాట్ ఎల్ఇఫ్, ఎల్స్. ఓకే ఎల్ఇఫ్ అనేది తర్వాత వస్తుంది. ఎల్స్ ఏం చేస్తామంటే సో ఇఫ్లో ఏం చేసాం మనం ఓన్లీ ట్రూ వాల్యూస్ని ప్రింట్ చేసాం కదా. సో కండిషన్ అనేది ట్రూ అవ్వకపోతే స్కిప్ అవ్వాలి. బట్ కమింగ్ టు బై యూజింగ్ ద ఎల్స్ స్టేట్మెంట్, సో ఎల్స్ స్టేట్మెంట్లో ఏంటి మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయినా ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి. అంటే కండిషన్ ఫాల్స్ అయింది అనేది ప్రింట్ చేయాలని అప్పుడు ఏంటి మీరు ఎల్స్ అనే కండిషన్ని యూజ్ చేయాలి. ఓకే ఇట్ ఈస్ ప్రింట్ if the condition is okay it is print the false value. Okay false if the condition is false. ఓకే సో నాకు ఇక్కడ ఏం చేస్తుంది కండిషన్ ఫాల్స్ అయినా నాకు ప్రింట్ చేస్తుంది. నాకు ఎల్ఎఫ్ కండిషన్ కదా, ఎల్ఇఫ్ కండిషన్. సో ఈ ఎల్ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందంటే సో టు చెక్ ద మల్టిపుల్ కండిషన్. ఓకే సో మల్టిపుల్ కండిషన్స్ని సో మల్టిపుల్ కండిషన్ని చెక్ చేయడం కోసం ఎల్ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాం రా మనం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ మా. సో ఈ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇఫ్ కండిషన్లో అనదర్ ఇఫ్ కండిషన్ని రాయడం కోసం నెస్టెడ్ ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాం. ఓకే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద condition inside of the another condition like this.
Clear about for that? So how many conditions are there? If, else, elif and nested if conditions are there. Okay, right. So మనం ఇక్కడ 2 టాపిక్స్ కవర్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. లాజికల్ ఆపరేటర్స్ కవర్ అవుతుంది, అలానే కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా కవర్ అవుతుంది. అండర్స్టాండ్ రా? సో కమింగ్ టు ఎనీ కన్ఫ్యూషన్? క్లియర్ కదా? ఎనీ కన్ఫ్యూషన్ guys? Any confusion about for this? Please mention. No confusion? Okay, good, super. Right. ఇక్కడ చూడండి. So here I'm taking the if condition ma. Okay, if condition, for example, before going this, I will show the small program regarding if condition. Okay, and 30, 20 and 30. Okay, so present I will comment this. అమ్మ ఇక్కడ హ్యాష్ అని పెడితే దీని మీనింగ్ ఏంటంటే కమెంట్ యాడ్ చేస్తానంటారా మీనింగ్. అంటే నాకు ఈ C = 30 ఉంది కదా, ఇది కంపైలేషన్ జరగదు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కమెంట్. ఓకే, కమెంట్లో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటుంది, సింగిల్ కమెంట్ ఉంటుంది, మల్టీ లైన్ కమెంట్ ఉంటుంది. సో మీరు మల్టీ లైన్ కమెంట్స్ అంటే సో ఒక 4-5 లైన్స్కి ఒక కమెంట్ యాడ్ చేయాలంటే మీరు ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఓపెనింగ్ ట్రిపుల్ కొటేషన్ అండ్ క్లోజింగ్ ట్రిపుల్ కొటేషన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ లైక్ మల్టిపుల్ comment lines. So only మీరు హ్యాష్ ట్యాగ్ యూస్ చేస్తే దిస్ ఈజ్ ఎ సింగిల్ లైన్ కమెంట్ మా. ఓకే, సింగిల్ లైన్ కమెంట్ లైక్ చలో. సో ఐఎమ్ యూజింగ్ ద if. ఓకే, if a greater than a less than b రా. ఓకే, a less than b. సో సింటాక్స్ చూడండి, ఫస్ట్ మనం if అనే కీవర్డ్ యూస్ చేయాలి. if అనే కీవర్డ్ యూస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేది పాస్ చేయాలి. ఏంటో ఎక్స్ప్రెషన్? a less than b అంటే a less than b అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్ మా? less than 30. ఎందుకు 20 less than 30 అనేది? why? because already we assigning the value 20 to a variable and b is a 30. why? because I'm assigning the 30 value to b variable. so that's why 20 less than 30. so condition what happened ma? obviously condition is true. so na condition అనేది true అయితే print of I want to print the true. ట్రూ. ఓకే, సో వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఏంటి మనకి కండిషన్ అనేది ట్రూ అయింది కదరా. సో కండిషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతామా. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఈ బ్లాక్ని ఏమని కాల్ చేస్తామంటే ఇఫ్ బ్లాక్ అని కాల్ చేస్తాం. అండర్స్టాండ్ రా? సో ఇఫ్ బ్లాక్. ఓకే, వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, వెన్ ఐ రన్ దిస్ వేరియబుల్, దెన్ వాట్ హ్యాపెన్ రా? ట్రూ. వై? బికాజ్ నాకు ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఏ లెస్ దెన్ బి అనేది యాక్చువల్గా ట్రూ కదా, సో దట్స్ వై ట్రూ అని ప్రింట్ అయింది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ప్రెషన్ని ఫాల్స్ చేస్తాను. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే మీనింగ్ ఏంటారు ఇక్కడ? సో నాకు ఇక్కడ 20 అనేది బి కంటే బిగ్ నెంబర్ అని చెప్తున్నాను, బట్ అది ఫాల్స్ కదా. సో వెన్ ఐ రన్ దిస్ వేరియబుల్ దెన్ వాట్ హ్యాపెన్? ఇక్కడ ఏమి ప్రింట్ అవ్వదు, చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, దెన్ వాట్ హ్యాపెన్? దెన్ ఇట్ విల్ బి స్కిప్ అన్నాను కదా. సో అందుకే నాకు ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి సో మనం లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోయినాం. సో బయట ఏం ప్రింట్ స్టేట్మెంట్ లేదు కదా, సో అందుకని ఏం ప్రింట్ చేయదు. అండర్స్టాండ్ మా? అలా కాకుండా సో నెక్స్ట్ మనం ఎల్స్ అని ఒక కీవర్డ్ యూస్ చేస్తాం కదా. ఎల్స్ ఎందుకు యూస్ చేస్తుందంటే కండిషన్ అనేది ఫాల్స్ అయినా ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి. ఓకే, అప్పుడు మనం ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, హియర్ యూజింగ్ ద ఫాల్స్. రైట్ నౌ వాట్ హ్యాపెన్? ద కండిషన్ ఈజ్ ఫాల్స్ బట్ ఐ వాంట్ టు ప్రింట్ ఎనీథింగ్. ఓకే, కానీ నాకు కండిషన్ ఫాల్స్ అయినా స్కిప్ అవ్వకుండా నాకు ఇక్కడ కన్సోల్లో ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఎల్స్ స్టేట్మెంట్ని ఎల్స్ బ్లాక్ని యూస్ చేస్తాం అనమాట. Okay, when I run this program, the what happened? The output will come false. ఇలా మనం ట్రూ అండ్ ఫాల్స్ యూస్ చేస్తాం. ఓకేనా? ఏం లేదురా, రియల్ టైంలో చెప్పాలంటే రియల్ టైం సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్కి వచ్చారా.
ఓకే, ఒక కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ అనేది మనకి ఆప్షనల్గా ఉండి ఏంటి బంద్ ఉండి, సో కాలేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, కాలేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇన్ కేస్ మీకు మమ్మీ 2 ఆప్షన్స్ ఇస్తుందిరా. ఓకే, ఇన్ కేస్ కాలేజీ లేకపోతే ఎక్కడికి వెళ్ళామంటున్నారు, మూవీకి వెళ్ళండి అమ్మా అంటున్నారు. లేదు మూవీకి వెళ్ళండి అంటున్నారు. సో ఓకే, మీరు మమ్మీ మాట విని మీరు మూవీకి వెళ్ళారు. బట్ అక్కడ ఏమవుతుంది, మీకు టికెట్స్ అనేది అవైలబుల్లో లేదు. ఓకే, టికెట్స్ అనేది అవైలబుల్లో లేదు. సో అక్కడ ఏమవుతుంది, మీకు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కదా. ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మీ మదర్, సో ఉంటే మూవీ చూడరా లేకపోతే ఇంటికి రారా అన్నారు. ఓకేనా, మీకు ఇచ్చింది 2 ఆప్షన్సే. అర్థమైంది. సో ఇన్ కేస్ మీకు అదే టికెట్స్ దొరికితే వెళ్తారు, మూవీ లోపలికి వెళ్తారు. సో మీకు ఇప్పుడు టికెట్స్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు. సో ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళాలంటే ఎల్స్కి వెళ్ళాలి, లేదు మూవీకి వెళ్ళాలంటే ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు మూవీస్కి టికెట్స్ లేవు కాబట్టి మీరు కామ్గా ఇంటికి వెళ్ళి చదువుకోవడం. ఇంకా దట్ ఈస్ ద రియల్ టైమ్ సినారియో. ఒక రియల్ టైంలో ఈ ప్రోగ్రామ్ని కంపారిజన్ చేయాలంటే ఇది మా ఎగ్జాంపుల్. ఓకేనా, క్లియర్ ఆల్? Clear about for the if else condition? Clear about the if else condition? Clear, right. సో ఇప్పుడు మనకి మమ్మీ ఇప్పుడు వరకు ఏమి ఇచ్చారు, ఓన్లీ 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఈసారి ఏం చేస్తారంటే, సో కాలేజ్ లేదు కదా నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నారా అంటున్నారు. సో థర్డ్ ఆప్షన్ ఏంటి మనకి, ఫస్ట్ ఆప్షన్ ఏమో ఫస్ట్ నువ్వు మూవీకి వెళ్ళు, సో అక్కడ టికెట్లు దొరికితేనేమో మూవీకి వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళకు. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇన్ కేస్ టికెట్స్ దొరకకపోతే ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళండి అంటారు. ఓకే, లేకపోతే రెస్టారెంట్ లేకపోతే సమ్ అదర్ ప్లేస్ అనుకోండి. ఓకే మీరు రెస్టారెంట్ అనుకున్నారనుకోండి, మీరు రెస్టారెంట్కి వెళ్ళారు. సో రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర మనీ లేదనుకుందాం. ఓకేనా, సో రెస్టారెంట్ లోపలికి వెళ్ళాలంటే మీకు మనీ కావాలి కదా. సో మనీ ఉంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళిపోండ్రా, లేకపోతే మళ్ళీ గప్చుప్గా ఇంటికి రండిరా అని ఇస్తున్నారు. అంటే అక్కడ మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే అక్కడ మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలి. సో మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలంటే ఏ కండిషన్ యూజ్ చేయాలన్నాం మనం, ఎల్ఈఫ్ కండిషన్ని యూజ్ చేయాలన్నాం కదా. దాట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎల్ఈఫ్ కండిషన్ని యూజ్ చేస్తాము. ఓకే, సో దాన్ని మనం రియల్ టైమ్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఇక్కడ చూడండి. హియర్ ఐఎమ్ టేకింగ్ ద అనదర్ వన్ లైక్ 20, 30. ఓకే, హియర్ ఐ విల్ టేక్ ద 40. నాకు ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయిరా, 3 వేరియబుల్స్ ఉన్నాయమ్మా. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్ ఏమైంది, నాకు కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది, అంటే నాకు టికెట్స్ అనేది దొరకలేదు. సో సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మదర్ మనకి, రెస్టారెంట్కి వెళ్ళండి అమ్మా అన్నారు. ఓకే, ఈ రెస్టారెంట్లో నేను ఏమిస్తున్నానంటే ఇక్కడ 30, ఓకే 30 గ్రేటర్ దాన్ 40 అని చెప్తున్నాను. ఓకే, 30 గ్రేటర్ దాన్ 40 అని చెప్తున్నాను. సో మళ్ళీ ఏమవుతుంది, కండిషన్ ఇక్కడ ఫాల్స్ అవుతుంది కదా. లైక్ బి గ్రేటర్ దాన్ సి. సో బి గ్రేటర్ దాన్ సి అంటే మీనింగ్ ఏంట్రా మనకి ఇక్కడ, లైక్ 30 గ్రేటర్ దాన్ 40 అని మీనింగ్. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 2 కండిషన్స్ కూడా ఫాల్స్ అవుతుంది కదా. లేదు మీకు మమ్మీ రెస్టారెంట్కి వెళ్ళమని ఆప్షన్ ఇచ్చారు, మీ దగ్గర కూడా మనీ ఉంది. ఓకేనా, సో మనీ ఉన్నప్పుడు ఏంటి, హ్యాపీగా వెళ్ళి సమ్ పిజ్జానో లేకపోతే బర్గరో ఆర్డర్ చేసుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసి ఇంకా బయటికి వచ్చేస్తారు కదా. లైక్ బోత్ అని రాస్తున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ టికెట్స్ అనేవి లేదు కాబట్టి మన ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళడానికి లేదు స్కోప్. ఇక్కడ ఎల్ఈఫ్ కండిషన్లో ఏంటి, మన దగ్గర మనీ ఉంది కాబట్టి సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఇక్కడ నేను ఫాల్స్ అని ఇస్తాను, ఇక్కడ ఫాల్స్ అని ఇస్తాను, ఇక్కడ నాకు ట్రూ అని ఇస్తాను అనమాట. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటమ్మా, సో కండిషన్ని బేస్ చేసుకొని ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలనేది మీరు ఈ బ్లాక్లో డిఫైన్ చేసుకుంటారనమాట. ఓకే, when I run this program, చూడండి ట్రూ. ఈ ట్రూ అనేది ఎక్కడ ఉంది మనకి, సెకండ్ కండిషన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ నా కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఓకే, ఇక్కడ ఇది ఏమో కండిషన్ 1 మా, ఇది కండిషన్ 2. సో కండిషన్ 1 ఎలాగో ఫాల్స్ అయింది కాబట్టి కండిషన్ 2 చెక్ చేస్తుంది. ఇన్ కేస్ కండిషన్ 2 కూడా మనకి ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతాం, మనం ఎల్స్కి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ లైక్
ఫర్ ఎగ్జాంపుల్ గో టు హోమ్. ఓకే, గో టు హోమ్. ఇక్కడ ఏం చేస్తానంటే మూవీకి వెళ్తున్నాం అంటాము, గో టు మూవీ. ఓకే, అదర్వైజ్ హియర్ గో టు రెస్టారెంట్, ఆర్ఎన్టి రెస్టారెంట్, వాట్ ఎవర్ మేబీ రా. ఓకే, సో నాకు ఇక్కడ కండిషన్ రెండు ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఇంకా ఫైనల్గా ఏముంది, ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఉంది. ఎల్స్ బ్లాక్లో ఏమి ఇచ్చాను, స్టేట్మెంట్ గో టు హోమ్ అని ఇచ్చాను అనమాట. అర్థమైందా? క్లియర్ ఆల్? క్లియర్ చిన్న? సారీ, క్లియర్ మా ఆల్ ఆఫ్ యూ? యా గౌతమి, టెల్ మీ వాట్స్ యువర్ డౌట్? Gautami, tell me what's your doubt? Okay, right. ఓకే, ఇక ఫైనల్గా ఒక టాపిక్ చెప్పుకుందాం. సో ఇంకో టాపిక్ ఏమని చెప్పాను ఇక్కడ, నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అన్న కదా. ఈ నెస్టెడ్ ఇఫ్లో ఏంటి, ఒక ఇఫ్ కండిషన్లో అనదర్ ఇఫ్ కండిషన్ రాయాలి కదా. ఓకే చలో, సో ఇక్కడ చూడండి. రైట్, సో ఈ మొత్తం నేను క్లియర్ చేసేస్తున్నాను. ఓకే, సో నెస్టెడ్ ఇఫ్ కండిషన్లో ఏంటంటే, సో మనకి ఫస్ట్ కండిషన్ 1 అనేది సాటిస్ఫై అయితేనే మన కండిషన్ 2, ఐ మీన్ ఆ ఇఫ్ కండిషన్లో అనదర్ కండిషన్ రాయటానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా ఇన్ దిస్ ఏ వేరియబుల్ ఐ హ్యావ్ ఏ వాల్యూ 20, బి వేరియబుల్ ఐ హ్యావ్ ఏ వాల్యూ 30. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కండిషన్ ఏ లెస్ దాన్ బి ఇస్తున్నాను. అంటే ఏ లెస్ దాన్ బి అంటే ఏంటి, సో మన కండిషన్ సాటిస్ఫై, వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. సో మళ్ళీ ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే ఇంకో ఇఫ్ కండిషన్ రాస్తాను మా. ఓకే, అనదర్ ఇఫ్ కండిషన్ రాస్తాను. ఎందుకు, నాకు కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నేను లోపలికి వెళ్తాను. సో ఇక్కడ ఏం రాస్తానంటే బి లెస్ దాన్ సి అని రాస్తాను. బి లెస్ దాన్ సి రాస్తే సో నాకు ప్రింట్ ఆఫ్ ట్రూ. ఓకే, otherwise else print of false. ఇప్పుడు చెప్పండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ కదా అవుట్పుట్ వస్తుంది. వై, బికాజ్ నా కండిషన్ 1 అనేది సాటిస్ఫై అయింది. సో మనం లోపలికి వెళ్ళి ఇంకో కండిషన్ రాసుకుంటున్నాం. ఈ కండిషన్ కూడా నాకు సాటిస్ఫై అయింది, ఎందుకంటే బి లెస్ దాన్ సి ఈజ్ ఏ కండిషన్ సాటిస్ఫై. ఓకే, 30 అనేది 40 కంటే లెస్ దాన్ కదా. సో దట్స్ వై ప్రింట్ ట్రూ. నెక్స్ట్ ఎల్స్, సో నా కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. అలా కాకుండా సో నాట్ లైక్ దట్. సో ఇఫ్ యూ వాంట్, ఓకే, ఫైనల్గా ఏం చేస్తామంటే అసలు ఈ మొత్తం ఎప్పుడు జరుగుతుంది, ఈ 2 స్టేట్మెంట్స్ ఎప్పుడు చెక్ చేస్తుంది, అసలు కండిషన్ 1 అనేది సాటిస్ఫై అయితేనే కదా ఈ 2 స్టేట్మెంట్స్ని చెక్ చేసేది. అలా కాకుండా సో ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయిపోయిందమ్మా. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు ఏం చేస్తాం మనం, ఎల్స్ బ్లాక్ నోట్ చేసుకుంటాం. ఇన్ దిస్ ఎల్స్ బ్లాక్ వాట్ హ్యాపెన్, అగైన్ కమ్ టు హోమ్. ఓకే, కమ్ టు హోమ్ అని నేను ఒక స్టేట్మెంట్ అనేది రాసుకుంటాను అనమాట. ఓకే, సో నాకు ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నాకు అవుట్పుట్ అనేది ట్రూయే వస్తుంది. చూడండి, నాకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. వై, బికాజ్ ది కండిషన్ has satisfied, this condition also satisfied. For example, if the condition when is not satisfied, then what happen, we will be enter the else block statement. In this else block statement, what is my statement, come to home. Okay, the output will come to home. This is the nested if condition. Clear all? డిఫరెన్స్ అర్థమైందా? ఇఫ్ కండిషన్కి, ఎల్ ఇఫ్ కండిషన్కి, ఇఫ్ ఎల్స్ కండిషన్కి, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్కి. ఓకే, గుడ్. ఓకే guys, today I'm stop here. Onwards tomorrow I will connect at the same time. Okay, thank you so much to all.
क्या बच्चे खाली बेसिक सा चित्ते दे दो